కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా విచిత్రం ఏమంటే రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం, పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. जो काम किया ही नहीं तेलंगाना में उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है. महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर. ये झूठ है, सरासर गलत है. मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना, एक महिला मुझे मिलाइए, दिखाइए जिनको आपकी गवर्नमेंट ने 2500 रुपया महीना आज तक दिया हो इस 11 महीने में. मैं पूछना चाहता हूं राहुल जी से, आप जो यहां पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो, इसमें एक भी 300 करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा की धन के साथ, इसमें एक भी अगर सच्चाई है क्या, आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना. मैं दूसरी बात भी कहना चाहता हूं, వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ. ఎస్, రాహుల్ గాంధీ कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम. मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్ గా రాసినాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి. మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు